ఈ వారం రాశి ఫలాలు 19 మే 2024 నుండి 25 మే 2024 వరకు. మేషరాశి ఫలాలు. ఈ వారం మొత్తం ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. దీనివల్ల మీరు మీ జీవితాన్ని ఆస్వాదించకుండా కోల్పోతారు. మరియు ఈ వారం మీ ఆరోగ్యం పూర్తిగా ఆరోగ్యంగా ఉండకపోవచ్చు. ఫలితంగా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మీ భాగస్వామి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ వారం డబ్బు పెట్టుబడికి మంచిది, కానీ దీనికోసం మీరు కొత్త వాహనం లేదా ఇల్లు పొందాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు పెద్ద లేదా వృద్ధుడి సరైన సలహాతో మాత్రమే పెట్టుబడి పెట్టాలి. గృహ సభ్యుని సలహా ఈ వారం అదనపు డబ్బు సంపాదించడానికి మీకు సహాయపడుతుంది. ఇది మీ మనస్సును మెప్పిస్తుంది. అదనంగా మీరు ఇంటి సభ్యులపై బహిరంగంగా ఖర్చు చేయడం మరియు వారికి బహుమతులు తీసుకోవడం కూడా కనిపిస్తుంది. చంద్రరాశికి సంబంధించి 12వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం మొత్తం ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. చంద్రరాశికి సంబంధించి 2వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల దీనికోసం మీరు కొత్త వాహనం లేదా ఇల్లు పొందాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు పెద్దల నుండి సరైన సలహా తీసుకున్న తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టాలి. పరిహారం: ప్రతిరోజు నరసింహస్వామిని ప్రార్థించండి. వృషభ రాశి ఫలాలు. ఈ మొత్తంలో మహిళలకు ఈ వారం ఏరోబిక్స్ చేయడం వారి ఆరోగ్యంలో అనుకూలమైన మార్పులను తీసుకురావడానికి సహాయపడుతుంది. ఈ వారంలో మీ ఇంటి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు బయట ఆహారం తినకుండా ఉండాలి. కాబట్టి మీరు ఇంట్లో రకరకాల రుచికరమైన ఆహారాన్ని తయారు చేయడం ద్వారా రుచులను ఆస్వాదించవచ్చు. ఈ వారం మీ మనసులో సృజనాత్మక ఆలోచనలకు కొరత ఉండదు, కానీ మీరు ఈ ఆలోచనలను సరైన దిశలో ఉపయోగించడం మరియు వాటి నుండి మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందడం చాలా ముఖ్యం. ఎందుకంటే యోగా సృష్టించబడుతుంది, అందుకే గొప్ప కొత్త ఆలోచన మీకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తుంది. అందువల్ల అనవసరమైన విషయాలకు సమయం వృధా చేయవద్దు. మీ ప్రయత్నాలను సరైన దిశలో కొనసాగించండి. ఈ వారం మీ స్నేహితులు మంచి ప్రణాళికను రూపొందించడం ద్వారా మీ మనసును సంతోషపరుస్తారు. ఈ ప్రణాళిక ఎక్కడో ఒక చోట వెళ్ళడం కావచ్చు. అక్కడ మీ స్నేహితులతో మళ్ళీ ఆనందించడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఈ వారం సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ మరియు మీ బాస్ కార్యాలయంలో కోపంగా ఉంటారు. దీనివల్ల అతను మీ ప్రతి పనిలో లోపం కోసం చూస్తుంటారు. ఇది మీ ధైర్యాన్ని కూడా విచ్ఛిన్నం చేస్తుంది. అలాగే ఇతర సహోద్యోగులలో మీరు కొన్నిసార్లు అలసటను అనుభవిస్తారనే భయం కూడా ఉంటుంది. ఈ వారం విద్య లేదా ఏదైనా విషయం గురించి విద్యార్థుల మనస్సులలో ఏమైనా సందేహాలు ఉంటే అవి పూర్తిగా కనుమరుగవుతాయి. ముఖ్యంగా హార్డ్వేర్ మరియు ఎలక్ట్రానిక్స్, కంపెనీ సెక్రటరీ, లా, సోషల్ సర్వీస్ సెక్టార్ చదువుతున్న వారు ఈ సమయంలో వారి కృషికి అనుగుణంగా అపారమైన విజయాన్ని పొందవచ్చు. అందువల్ల ఇక్కడ మరియు అక్కడ విషయాల గురించి లేదా దేశీయ సమస్యల గురించి ఆలోచిస్తూ సమయం వృధా చేయకండి మరియు మీ అధ్యయనాలపైన మీ దృష్టిని ఇవ్వండి. ఈ కాలంలో వివాహితులు తమ జీవిత భాగస్వామి పట్ల మామూలు కంటే ఎక్కువ ఆకర్షణను అనుభవిస్తారు. అటువంటి పరిస్థితుల్లో మీరు వారి కోసం కొన్ని ప్రత్యేకమైన పనులు చేయవలసి ఉంటుంది. దీనికోసం మీరు వారికి బహుమతి ఇవ్వవచ్చు లేదా ఎక్కడో తినడానికి బయటకు తీసుకువెళుతున్నప్పుడు వారిని ఆశ్చర్యపరిచి చూడటం ద్వారా మీరు వారి హృదయాన్ని గెలుచుకోవచ్చు. చంద్రరాశికి సంబంధించి 11 ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం ఏరోబిక్ వ్యాయామం చేయడం వల్ల ఈ రాశి మహిళల ఆరోగ్యంలో అనుకూలమైన మార్పులు వస్తాయి. పరిహారం: గురువారం రోజున బృహస్పతి గ్రహానికి యాగహవనం చేయండి. మిథున రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్య జీవితం చాలా బాగుంటుందని భావిస్తున్నాము. ఈ సమయంలో మీ గురించి ఫలించని వారితో కలవడం మీకు ఇష్టం లేదు. దీనివల్ల మీ మానసిక ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మీరు ఇష్టపడకపోయినా వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తిని ఆకర్షించడానికి ఈ వారం మీరు మీ డబ్బును దానిపై ఖర్చు చేయవచ్చు. ఇది తరువాత మీకు ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ఇతరులపై డబ్బు ఖర్చు చేస్తున్నప్పుడు ఈ సమయంలో మీకు కొంచెం తెలివిగా వ్యవహరించడం మంచిది. ఈ రాశి చక్రం ఉన్నవారు ఈ వారం కుటుంబ జీవితంలో చాలా మంచి ఫలితాలను ఆశిస్తారు. ఎందుకంటే కుటుంబంలో కొత్త లేదా యువ అతిథి వచ్చే అవకాశం ఉంది. ఇది కుటుంబ వాతావరణంలో శ్రేయస్సును తెస్తుంది. ఈ సమయంలో సోదరభావం మరియు పరస్పర ప్రేమ కూడా ఇంటి ప్రజలలో స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రునికి సంబంధించి 10వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం మీ ఆరోగ్యం చాలా బాగుంటుందని భావిస్తున్నాము. చంద్రరాశికి సంబంధించి 9వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ వారం
మీరు మీ గతంలో పెండింగ్లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. దీని కారణంగా ఈ రాశిలోని స్థానికులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించే అవకాశం ఉంది. మరియు కార్యాలయంలో ఉన్నత స్థానాలు పొందే అవకాశం కూడా ఉంది. పరిహారం: ప్రతిరోజు విష్ణు సహస్రనామం జపించండి. కర్కాటక రాశి ఫలాలు. సామాజిక పరస్పర చర్యల కంటే మీరు ఈ వారం మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దీనికోసం మీరు రోజువారీ నడకకు వెళ్ళడం ద్వారా మరియు బయట ఆహారాన్ని వదిలివేయడం ద్వారా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నించవచ్చు. మీరు కొన్ని కారణాల వల్ల మీ డబ్బు దొంగిలించబడవచ్చు. అందువల్ల మీ డబ్బును జాగ్రత్తగా సురక్షితమైన స్థలంలో ఉంచండి మరియు దాని గురించి ఇంటి సభ్యులకు తప్ప మరెవరికీ చెప్పకండి. అతని సమస్యలు అందరికీ ఎప్పుడూ పెద్దవి మరియు ఈ వారం మీ సమస్యలు మీకు చాలా పెద్దవిగా ఉంటాయి. కానీ మీ చుట్టూ ఉన్నవారు మీ బాధను అర్థం చేసుకోరని మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితుల్లో వారి నుండి మరిన్ని ఆశించడం మీకు బాధ కలిగిస్తుంది. కాబట్టి ఈ వారం ఇతరుల నుండి ఎక్కువ ఆశించకుండా ఉండండి. ఈ వారం మీ రాశి చక్రం యొక్క చాలామంది విద్యార్థులు తక్కువ కృషి తర్వాత కూడా మంచి మార్కులు సాధించగలుగుతారు. ఇది వారి రోజును మాత్రమే కాకుండా ఇల్లు, కుటుంబం మరియు సమాజంలో కూడా వారి ప్రశంసలు చేస్తుంది. దీనితో విద్యార్థులు ధైర్యం పెరిగే కొద్దీ వారు కూడా మునుపటి కంటే మెరుగ్గా రాణించగలుగుతారు. వైవాహిక జీవితం కొన్నిసార్లు చాలా ఎక్కువ అంచనాలను కలిగి ఉంటుందని అర్థం చేసుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో ఈ అంచనాలను సాధ్యమైనంత వరకు నెరవేర్చడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు దీన్ని చేయకపోతే మీరు చాలా దుర్మార్గపు ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చంద్రరాశికి సంబంధించి 8వ ఇంట్లో శని ఉండడం వల్ల మీరు సామాజిక పరస్పర చర్యల కంటే మీ ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. చంద్రరాశికి సంబంధించి 9వ ఇంట్లో రాహు ఉండటం వల్ల మీరు ఈ వారం మీ కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం వాయుపుత్రాయ నమః అని జపించండి. సింహరాశి ఫలాలు. ఈ వారం మీకు విసుగు చెందకుండా ఇంట్లో మీ అదనపు సమయాన్ని గడపాలని, మీ అభిరుచులను నెరవేర్చడానికి లేదా మీరు ఎక్కువగా ఆనందించే పనులు చేయాలని ప్రత్యేకంగా ఆదేశిస్తుంది. ఎందుకంటే దీనితో మీరు మిమ్మల్ని చాలా వరకు స్వేచ్ఛగా ఉంచగలుగుతారు. ఈ వారం చాలామంది తమ జీవిత భాగస్వామి కోసం తమ డబ్బును ఖర్చు చేయడం కనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు కూడా వారితో ఒక అందమైన ప్రయాణంలో వెళ్ళడానికి ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి మీ జీతం పెరుగుతుంది. మీ ప్రియమైన వారితో ఈ ఆనందాన్ని మీరు బహిరంగంగా చూస్తారు. అయితే ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం మీకు హానికరం. ఈ వారం మీ తల్లి ఆరోగ్యం చాలా బాగుంటుంది. దీనివల్ల మీరు చాలా చింతల నుండి విముక్తి పొందుతారు. దీనితో పాటు మీ తండ్రికి కూడా ఈ వారం మైదానంలో పురోగతి సాధించడానికి చాలా అవకాశాలు లభిస్తాయి. అటువంటి పరిస్థితుల్లో కుటుంబంపై ఈ సానుకూల పరిస్థితుల యొక్క మంచి ప్రభావం ఇంటి వాతావరణంలో శ్రేయస్సును తీసుకురావడానికి సహాయపడుతుంది. చంద్రరాశికి సంబంధించి 10వ ఇంట్లో బృహస్పతి ఉన్నందున ఈ వారం మీకు సంతోషాన్ని కలిగించే లేదా మీ కోరికలను తీర్చగల విషయాలపై మీ వెచ్చించాలని సూచిస్తుంది. చంద్రరాశికి సంబంధించి 7వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ వారం చాలామంది జాతకులు తమ డబ్బును వారి జీవిత భాగస్వామ్యం కోసం ఖర్చు చేస్తారు. పరిహారం: ఆదివారం రోజున సూర్య దేవుడికి నమస్కరించండి. కన్యా రాశి ఫలాలు. ఒక న్యాయస్థానంలో ఒక కేసు సస్పెండ్ చేయబడితే దాని ఫలితం గురించి ఆలోచించడం ద్వారా మీరు మిమ్మల్ని భయపెట్టవచ్చు. దీనివల్ల కుటుంబం యొక్క వాతావరణం కూడా అల్లకల్లోలంగా కనిపిస్తుంది. ఉద్యోగార్థులకు ఈ వారంలో ఎక్కువ డబ్బు అవసరం. కానీ మునుపటి రోజుల్లో మీరు చేసిన దుబారా కారణంగా వారికి తగినంత డబ్బు ఉండదు. ఇది మీకు ప్రతికూలత నుండి కూడా 2 సార్లు కలిగి ఉండవచ్చు. ఈ వారం కుటుంబ సభ్యులకు మీ జీవితంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అందువల్ల మీరు వారి జీవితంలోని అనేక ముఖ్యమైన నిర్ణయాలలో కనిపిస్తారు. వారి నుండి సలహాలు తీసుకుంటారు. అలాగే మీలో కొందరు జాతక, నగలు లేదా గృహోపకరణాల కోసం కూడా షాపింగ్ చేయవచ్చు. ఈ వారం మీరు మీ ప్రేమికుడి ద్వారా కొన్ని శుభవార్తలను పొందవచ్చు. ఆ తర్వాత మీరిద్దరూ కలిసి ఈ ఆనందాన్ని పరిగణలోనికి తీసుకుని ఒక అందమైన యాత్ర లేదా తేదీకి వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకుంటారు. ప్రేమికుడు తన రంగంలో ప్రమోషన్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని సానుకూల ప్రభావం మీ ఇద్దరి ప్రేమ సంబంధంలో కూడా తీపిని కలిగిస్తుంది. ఈ వారం కార్యాలయంలో జరిగే ఏ సమావేశంలోనైనా మీ ఆలోచనలు మరియు సలహాలను ఉంచేటప్పుడు మీరు చాలా స్పష్టంగా ఉండాలి.
ఎందుకంటే మీరు ప్రత్యక్ష సమాధానం ఇవ్వకపోతే మీ యజమాని మరియు సీనియర్ అధికారులు మీపై కోపంగా ఉండవచ్చు. దీనివల్ల మీరు నిస్సహాయంగా భావిస్తారు. పరిహారం: ప్రతిరోజు 14 సార్లు ఓం బుధాయ నమః అని జపించండి. తులారాశి ఫలాలు. మా ఆరోగ్యం జీవితానికి నిజమైన రాజధాని. ఈ వారం మీ జీవితంలో ఈ విషయాన్ని అవలంబిస్తే మీరు దాన్ని అమలు చేస్తారు. అందువల్ల మీరు ప్రజలతో బహిరంగంగా సరదాగా ఉంటారు. ప్రతి మానసిక ఒత్తిడిని దాటవేస్తారు. ఇంట్లో మరియు మీ కార్యాలయంలో మంచి ఆరోగ్యాన్ని సాధిస్తారు. ఈ వారం మీరు అనేక రహస్య వనరులు మరియు పరిచయాల నుండి మంచి డబ్బు సంపాదిస్తారు. ఈ సమయంలో మీ ఇంటి ఖర్చులు పెరగడం మీకు ఆదా చేయడం మరింత కష్టతరం చేస్తుంది. కాబట్టి మీ అదనపు డబ్బును సురక్షితమైన స్థలంలో ఉంచడం మరియు దానిని చెడు స్థితిలో మాత్రమే ఉపయోగించడం మంచిది. ఈ వారం కుటుంబానికి ఆనందం నిండి ఉంటుంది. ఎందుకంటే మీ ఇంటిలోని చాలామంది సభ్యులు మీకు ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. దీని కారణంగా మీరు వారి ప్రయత్నాలను చూస్తారు. మీరు ఇంటి వాతావరణాన్ని స్వీకరించడానికి ప్రయత్నిస్తున్నట్లు కూడా చూస్తారు. చంద్రరాశికి సంబంధించి 6వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ వారం మీరు అనేక రహస్య వనరులు మరియు పరిచయాల నుండి చాలా డబ్బు సంపాదిస్తారు. అయితే మీ ఇంటి ఖర్చులు పెరగడం వల్ల డబ్బు ఆదా చేయడం మీకు మరింత కష్టమవుతుంది. పరిహారం: ప్రతిరోజు 33 సార్లు ఓం శుక్రాయ నమః అని జపించండి. వృశ్చిక రాశి ఫలాలు. ఈ మొత్తంలో మహిళలకు ఈ వారం ఏరోబిక్స్ చేయడం వారి ఆరోగ్యంలో అనుకూలమైన మార్పులను తీసుకురావడానికి సహాయపడుతుంది. ఈ వారంతో పాటు మీ ఇంటి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు బయట ఆహారం తినకుండా ఉండాలి. కాబట్టి మీరు ఇంట్లో రకరకాల రుచికరమైన ఆహారాన్ని తయారు చేయడం ద్వారా రుచులను ఆస్వాదించవచ్చు. మీరు అద్దె ఇంట్లో నివసిస్తుంటే ఈ వారం మీ యజమాని మీ డబ్బును ముందస్తుగా చెల్లించమని అడగడం ద్వారా లేదా ఇంటిని రిపేర్ చేయడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితిని పాడు చేయవచ్చు. అందువల్ల ప్రతి ఆర్థిక పరిస్థితికి ముందుగానే మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడం మంచిది. మీ డబ్బును మొదటి నుండి ఆదా చేసుకోండి. మీ వృత్తిపరమైన రంగంలో మీరు చాలా అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కారణంగా మీరు బయటపడటం అంత సులభం కాదు. కాబట్టి ఈ వారం ప్రారంభం నుండి మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచండి. ప్రతి విద్యార్థిని ఎదుర్కోండి. అప్పుడే మీరు కొంత పరిష్కారం కనుగొనగలుగుతారు. విద్యారంగంలో ఈ వారం విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ మునుపటి కృషి యొక్క ఫలాలను పొందుతారు. దీనివల్ల మీరు పరీక్షలో మెరుగ్గా రాణిస్తారు. అయితే దీనికోసం మీరు మీ అధ్యయనాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఈ రాశి చక్రం యొక్క స్థానికుడు వివాహం చేసుకున్నటాడు. వారి అత్తమామలతో వారి సామరస్యం ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఎవరి సానుకూల ప్రభావం మీ వైవాహిక జీవితానికి మంచిదని, అలాగే మీ భాగస్వామితో మీ సంబంధంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 7వ స్థానంలో ఉన్నందున ఈ వారం ఏరోబిక్ వ్యాయామం చేయడం వల్ల ఈ రాశి మహిళలకు ఆరోగ్యంలో అనుకూలమైన మార్పులు తీసుకొస్తారు. పరిహారం: ప్రతిరోజు 40 సార్లు ఓం రాహవే నమః అని జపించండి. ధనుస్సు రాశి ఫలాలు. మీ జాతకం అధిక కొవ్వు పదార్థాలను నివారించడం మరియు మీ సమతుల్య దినచర్య యొక్క ప్రభావం ఈ వారం మీ ఆరోగ్యంపై సానుకూలంగా కనిపిస్తుందని మరియు మీ ఊబకాయాన్ని కూడా తగ్గిస్తుందని సూచిస్తుంది. ఈ వారం మీ ముందు వచ్చిన అన్ని పథకాలలో పెట్టుబడులు పెట్టడానికి ముందు మీరు 2-3 సార్లు ఆలోచించి పెట్టాలి. ఎందుకంటే ముందు నుండి వచ్చే అవకాశం వెనుక కుట్ర ఉంది. భవిష్యత్తులో మీరు భరించాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం గురించి ఈ వారం మీరు సంతోషకరమైన అదృష్టం అని నిరూపించవచ్చు. ఎందుకంటే కుటుంబంలో కొత్త వాహనం కొనుగోలు చేయడం వల్ల ఇంటి వాతావరణంలో అనుకూలత వస్తుందని సూచిస్తుంది. దీనితో పాటు ఇంట్లో సభ్యుల్లో ఎవరైనా వివాహానికి అర్హులైతే వారి వివాహం ధృవీకరించబడడం ద్వారా మీకు మంచి వంటకాలు తినడానికి కూడా అవకాశం లభిస్తుంది. అయితే ఈ సమయంలో మీరు గృహ కార్యకలాపాలలో పాల్గొంటారు. ఇది ఇంటి ఇతర సభ్యులు మరియు బంధువులలో మీకు గౌరవం ఇస్తుంది. చంద్రునికి సంబంధించి 3వ ఇంట్లో శని ఉండడం కారణంగా మీ జాతకం అధిక కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండటం మరియు మీ సమతుల్య దినచర్య ప్రభావం ఈ వారం మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని సూచిస్తుంది. పరిహారం: రోజు లింగాష్టకం జపించండి. మకర రాశి ఫలాలు. ఈసారి మీరు క్రీడలు వంటి కార్యకలాపాలలో పాల్గొంటారు. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఆడుతున్నప్పుడు సంక్రమణను నివారించడానికి మీరు ధరించే ప్రతిదాన్ని కూడా ధరించాల్సి ఉంటుంది. ఈ వారం మీ కృషి మరియు అంకితభావంతో మీరు ఇలాంటి అనేక అవకాశాలను పొందగలుగుతారు. దాని నుండి మీరు డబ్బు సంపాదించవచ్చు. దీనికోసం మీరు మీ డిపాజిట్లను గుడ్డిగా పెట్టుబడి పెట్టడానికి బదులుగా సాంప్రదాయకంగా మంచి పథకంలో పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఈ వారం మీ కుటుంబంలో మీరు మీ అవగాహనతో సయోధ్య పొందగలుగుతారు. ఇది సభ్యులతో సామరస్యం మరియు సోదర భావాన్ని పెంపొందిస్తుంది. ఇది మీ కుటుంబం యొక్క సామాజిక స్థితిని కూడా బలోపేతం చేస్తుంది మరియు సభ్యులలో సరైన ఖ్యాతిని పొందడంలో మీకు విజయం లభిస్తుంది. ఇది విద్యలో సానుకూల ఫలితాలను పొందడంలో మీకు సహాయపడుతుంది. అలాగే తరగతి గదిలో మీ ఇమేజ్ను మెరుగుపరుస్తుంది. ఈ వారం మీ జీవిత భాగస్వామి చేసిన అనేక రకాల డిమాండ్లు మీ మానసిక ఒత్తిడికి ప్రధాన కారణం కావచ్చు. ఇది మీ వ్యక్తిగత జీవితంపై అలాగే పనిలో దృష్టి పెట్టడం మీకు కష్టతరం చేస్తుంది. దీనికోసం మీరు వారిని ఒప్పించడానికి ప్రయత్నించాలి. చంద్రరాశికి సంబంధించి 9 ఇంట్లో కేతువు ఉండటం వల్ల క్రీడా కార్యక్రమాలలో పాల్గొనడం మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం మండాయ నమః అని జపించండి. కుంభరాశి ఫలాలు. ఈ వారం ఎవరితోనైనా చర్చించడం మీ మంచి స్వభావాన్ని పాడు చేస్తుంది. కాబట్టి మీ మానసిక స్థితిని మార్చడానికి ఒక సామాజిక కార్యక్రమానికి హాజరు కావాలి మరియు సమాజంలోని చాలామంది పెద్ద వ్యక్తులను కలిసేటప్పుడు వారి అనుభవం నుండి నేర్చుకోండి. జీవితంలో చాలా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మీకు సహాయం చేస్తుంది. ఈ వారం వ్యాపారులు మీ వద్దకు రుణాలు తీసుకున్న వారిని విస్మరించడానికి జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే మీరు రుణాలు తీసుకుంటే మీకు ఏ సమయంలోనైనా డబ్బు లేకపోవడం మొదలవుతుంది. ఈ కారణంగా మీరు చాలా మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోలేరు. కొంతమందికి కుటుంబంలో కొత్త అతిథి రాక వేడుకలు మరియు ఆనందాన్ని తెస్తుంది. ఇది ఇంట్లో కొత్త వంటలను సృష్టిస్తుంది మరియు అదే సమయంలో చాలా కాలం తర్వాత మీరు మొత్తం కుటుంబంతో కలిసి కూర్చుని గడపడానికి కూడా అవకాశం లభిస్తుంది. విదేశాలలో మంచి కాలేజీకి వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించాలని కలలు కన్న విద్యార్థులు ఈ వారం మధ్యలో ఈ అవకాశాన్ని పొందే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో మీ జ్ఞాపక శక్తిని పెంచడానికి మీరు ఉదయం లేచి విషయాలను అభ్యసించాలని సలహా ఇస్తుంది. మీ జీవిత భాగస్వామి యొక్క కఠినమైన స్వభావం ఈ వారం మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు. దీనితో పాటు మీ భాగస్వామి యొక్క కోపం డైనింగ్ టేబుల్పై కూడా కనిపిస్తుంది. ఇది మీకు ఇబ్బంది కలిగిస్తుంది. చంద్రరాశికి సంబంధించి రాహు 2వ ఇంట్లో ఉండటం వల్ల మీరు వారిని అప్పు చేస్తూ ఉంటే మీకు వెంటనే డబ్బు కొరత ఏర్పడుతుంది. దీనివల్ల మీరు అనేక మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోలేరు. పరిహారం: శనివారం రోజున శని గ్రహానికి 6 నెలల పూజ చేయండి. మీనరాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. దీనివల్ల మీరు మంచి ఆరోగ్యాన్ని అనుభవిస్తారు. మీరు దీర్ఘకాలిక సమస్యతో బాధపడుతుంటే ఈ సమయం కూడా ఆ సమస్యను పూర్తిగా వదిలించుకోవడానికి పని చేయబోతుంది. ఈ వారం మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం ద్వారా డబ్బు పొందాలనుకుంటే మీ విజయానికి మంత్రం ఏమిటంటే మీరు మీ డబ్బును ప్రాథమిక ఆలోచన మరియు మీకన్నా ఎక్కువ అనుభవం ఉన్నవారి సలహా మేరకు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. అప్పుడే మీరు మీ సంపదను భద్రపరుచుకుంటూ లాభాలను సంపాదించగలుగుతారు. ఈ వారం మీరు మీ నిర్ణయాలను ఇంటి ప్రజలపై విధించడానికి ప్రయత్నిస్తే మీరు అలా చేయడం ద్వారా మాత్రమే మీ ప్రయోజనాలను హాని చేస్తారు. అందువల్ల ప్రతి పరిస్థితిలో ఓపికగా పనిచేసేటప్పుడు ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి. వారం ప్రారంభంలో అంటే వారం మొదటి భాగంలో మీ ప్రియమైన వ్యక్తి కొన్ని ముఖ్యమైన పని నుండి బయటికి వెళ్ళవలసి ఉంటుంది. ఇది మీ మధ్య కొంత దూరానికి దారి తీయవచ్చు. అన్ని దూరాలు ఉన్నప్పటికీ మీరు ఫోన్ ద్వారా పరస్పర సంభాషణను నిర్వహిస్తారు మరి ఇది మీ సంబంధాన్ని ముఖ్యమైనదిగా ఉంచుతుంది. ఈ వారం అంతర్గత తాజాదనం మరియు మీ వినోదం కోసం గొప్పగా ఉంటుంది. ఈ వారం అంతా మీరు ప్రతి రకమైన వ్యాపార లావాదేవీల సమయంలో మాత్రమే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అందువల్ల దాని గురించి మరింత జాగ్రత్తగా ఉండండి. మీరు రాజకీయాలు లేదా సామాజిక సేవలను అధ్యయనం చేస్తుంటే ఈ సమయం మీకు ఉత్తమంగా ఉంటుంది. అదే సమయంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విద్యార్థులు కూడా చాలా విజయాలు సాధించే అవకాశాలను చూస్తున్నారు. చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో రాహు ఉండటం వల్ల మీ ఆరోగ్యం సగటు కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. తద్వారా మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. పరిహారం: గురువారం రోజున వృద్ధ బ్రాహ్మణులకు దానం చేయండి.